హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీ ప్రసన్నాస్ వ్లాగ్స్. ఏంటి తమ్నెయిల్లో పిఠాపురం ఎమ్మెల్యే గారిని పెట్టారు అనుకుంటున్నారా? అవునండి, పిఠాపురం ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారిది, అలానే మా చిన్న పాప వేదహాస్నిది ఒకటే రోజు పుట్టినరోజు, సెప్టెంబర్ 2న. మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ సింపుల్గా చేసుకున్నాము. ఇది వరకు 10 years వరకు అయితే బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళము. ఒక 50 మెంబర్స్ని పిలిచేవాళ్ళము. ఇంటి దగ్గర పిల్లలు అందరూ చిన్నగా ఉన్నప్పుడు బాగా వచ్చేవారు అందరూ. ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు, ఇంటి దగ్గర వాళ్ళు కూడా ఎవ్వరూ రావటం లేదు, అండ్ అలానే మేము పిలవటం లేదు. జస్ట్ ఏదో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో అలా సరదాగా కేక్ కట్ చేసుకుని బయటకు వెళ్ళిపోతున్నాము. బయట ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళన్నా కేక్ కట్ చేస్తాము, అదర్వైజ్ ఇంట్లో అన్న చిన్న కేక్ తెచ్చుకుని కాసేపు అలా స్పెండ్ చేసి వస్తున్నామండి. ఏ రెస్టారెంట్కి వెళ్ళాలా అనేది మా పాప థింక్ చేసి ఎతికి ఆఖరికి జంగిల్ థీమ్ రెస్టారెంట్కి వెళ్దాం నాన్న అని అడిగింది వాళ్ళ నాన్నని. సో మాకు దగ్గరలో జంగిల్ థీమ్ రెస్టారెంట్ అంటే మయూకా అని ఉంది, కుకట్పల్లిలోనే అండి. వెళ్ళాము, చాలా అంబియన్స్ అది బాగుంది అనిపించింది నాకు. ఆ బయట బాగా నచ్చింది, కానీ మా పిల్లలకి కేవ్లో నచ్చింది. వెళ్ళి చలేస్తుంటే గుహలో కూర్చుని ఫుడ్ తిన్నట్లుగా ఉంది. ఆ రోజు కొంచెం వర్షం కూడా పడింది ఇక్కడ. సో సింపుల్గా ఉంది, నీట్గా ఉంది. ఆఖరికి మా పిల్ల కోరిక తీరిందండి. జంగిల్ థీమ్ రెస్టారెంట్కి వెళ్ళాము, సరదాగా నవ్వుకుంటూ అట్లా స్పెండ్ చేసి వచ్చాము. బయట అయితే నిజంగా జంగిల్ థీమ్ అన్నారు కదా, జంగిల్లో ఉన్నట్లే ఉంది. చెట్లు, ఆ బొమ్మలు అవన్నీ ఆర్టిఫిషియల్గా ఉన్నాయి, యానిమల్స్ అవి, బట్ చాలా బాగుంది చూస్తానికి. కోతులు వేలాడటం, ఆ గోడ మీద జిరాఫీ బొమ్మలు, అవన్నీ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే. ముందు పాప ఎంజాయ్ చేయటం ఏమో కానీ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి గ్రీనరీ, అలా జలపాతాల దగ్గరికి వెళ్ళటం అలా చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి నాకు. ఇవన్నీ మా పిల్లల కోరికతో పాటు నా కోరికలు కూడా తీరిపోతున్నాయి అని చెప్పుకోవాలి. ఆర్డర్ ఇద్దాము అనేసి మెనూ కార్డ్ చూసాము, అన్ని వెరైటీగా ఉన్నాయి పేర్లు. నాకైతే ముందు సూప్ కావాలని అడిగాను. నాకు రెస్టారెంట్కి వెళ్ళినా బయట భోజనానికి ఎక్కడికి వెళ్ళినా సూప్ తాగటం అలవాటు అండి. ఎందుకంటే హాట్గా బాగుంటుంది అలా, అందులో రెయిన్స్ పడేటప్పుడు ఇంకా బాగుంటుంది సూప్ తీసుకుంటే. ఇంకా పిల్లలకి చెప్పాలా అండి, యాజ్ యూజువల్ వాళ్ళకి నార్మల్గా నాన్స్, చికెన్ కర్రీ నచ్చుతుంది కదా, అదే ఆర్డర్ పెట్టుకున్నారు. ఆ చికెన్ కర్రీ ఆర్డర్ చేసేటప్పుడు కూడా ఏం వెరైటీ చేద్దామా, ఎప్పుడు తినే వెరైటీ కాదు, డిఫరెంట్గా ఉండాలి అని ఆలోచించుకున్నారు. అక్కడ ఆయన అడిగితే పంజాబీ చికెన్ ఏదో బాగుంటుందని చెప్పారు. ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాం, సరే ట్రై చేద్దాం, వచ్చాం కదా అనేసి పెట్టేసాం. ఈ ఆర్డర్ వచ్చే లోపల అలా సరదాగా జంగిల్లోకి వెళ్ళొద్దాం రండి అనేసి మా పిల్లల్ని కూడా తీసుకొని వచ్చామండి. కొంచెం ఫొటోస్ అయ్యి దిగొచ్చు అనేసి. చాలా బాగా అనిపించింది అక్కడ. బయట ఫిషెస్ అయ్యి కూడా రకరకాలుగా ఉన్నాయి ఫౌంటైన్ దగ్గర. అలానే ఆఖరికి హ్యాండ్ వాష్ దగ్గర మిర్రర్ కూడా జంగిల్ థీమ్ లాగా పెట్టేశారు. మిర్రర్ మీద స్టిక్కర్స్, మరి అది లైట్ కానీ చాలా బాగా అనిపించింది. ఈవెన్ ట్యాప్స్ కూడా అలా వెరైటీగా ఉన్నాయి. మా పిల్లల అమ్మ ఇవి కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి అని చూపించారు. బయట చేతి పంపులు ఉంటాయి చూడండి, ఆ మోడల్లో ఉందన్నమాట. ఎలా అయినా జంగిల్ థీమ్ కదా, చాలా బాగా పెట్టారు ఇది. మేము ఎప్పుడూ ఆ ఏరియాకి వెళ్తాం కానీ ఈ రెస్టారెంట్కి అయితే ఇప్పుడు దాకా వెళ్ళలేదండి, ఇదే ఫస్ట్ టైం. పిల్లలకి నెట్లో ఇప్పుడు అన్నీ తెలిసిపోతున్నాయి కదా, వాళ్ళు కూడా చూసి ఇది బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది అని చెప్తున్నారు. బట్ ఓకే, మయూకా రెస్టారెంట్ అనేది బాగుంది అనిపించింది నాకు. వావ్, లెపార్డ్ చాలా బాగుందండి అసలు. ఇక్కడ ఈ థీమ్ కాన్సెప్ట్ వాళ్ళు ఆలోచించి పెట్టడం చాలా బాగా అనిపించింది. ఎప్పుడు ఉండే రెస్టారెంట్స్ కాకుండా ఇలా ఏదన్నా ఒక థీమ్ రెస్టారెంట్స్కి తీసుకెళ్తే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారండి. మీరు కూడా మీ పిల్లల్ని ఎప్పుడన్నా ఇలా సరదాగా తీసుకువెళ్ళండి. కుకట్పల్లిలో ఉంది ఇది మయూకా రెస్టారెంట్. ఇక్కడ ప్రతి బ్లాక్లోనూ ఒక్కొక్క యానిమల్ వచ్చేటట్టు సెట్ చేశారు, బాగుంది. ఇక్కడ చూసారా, ఈ కేవ్లో కూడా ఒక కోతి వేలాడుతున్నట్లుగా పెట్టారు, లైట్లు అయ్యి పెట్టి బాగుంది. ఇంకేముంది, మాకు సూప్ వచ్చేసిందని పిలిచారు, మేము కూర్చుండిపోయాము. మాకైతే ఫైనల్గా సూప్ వచ్చింది. మా అత్తమ్మ మా వారు ఏం తాగరు అది సూపు, నేను మా పిల్లలు అయితే తీసుకున్నామండి. టేస్ట్ ఎలా ఉంది నాన్న అని అడిగితే చాలా బాగుంది అన్నారు. వేడిగా ఉందంటే మా పాప కామెడీ చేస్తుంది. సూప్ వేడిగానే ఉంటుంది కదండి ఎప్పుడైనా. ఉఫ్ఫు అంటూ ఊదుకుంటూ తినాలమ్మా అని చెప్పాము. ఆ సినిమాల్లో చెప్తారు చూడండి, ఉఫ్ఫు అనుకుంటూ ఊదుకుంటూ తినమని. బట్ టేస్ట్ అయితే బాగుంది.
ఇంకేముంది, మా నాన్స్ చికెన్ కర్రీ వచ్చేసింది. అంటే పంజాబీ చికెన్ అంటే ఎలా ఉందా అనుకున్నాము. చూస్తానికైతే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ. ఈ నాన్స్ కూడా ఏంటో 3 రకాలు పెట్టారు. బటర్ నాన్ అంట, గార్లిక్ నాన్, మళ్ళీ ఏదో పుదీనా పరోటా అలా అన్నీ పెట్టారు. మా అత్తమ్మ అయితే ఇంకేముంది పీక్కోవటమే కదా వీటితో అంటున్నారు. వేడిగా ఉన్నప్పుడైతే సాఫ్ట్గా తీసుకుని అలా ముక్కలు కట్ చేసుకుని తినడానికి బాగుంటాయండి. ఆరిపోయినాక నిజంగా మా అత్తమ్మ అన్నట్లు సాగుతూనే ఉంటాయండి నాన్స్. అందుకనే నాన్స్ మటుకు ఎక్కువ పెట్టుకోకూడదు. కావాలంటే అయిపోయినాక మళ్ళీ ఆర్డర్ చేసుకోవాలని అర్థమైంది. నేను మొన్న ఒక రోజు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అలానే చాలా సాగుతున్నట్లుగా ఉన్నాయి. చాలు 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 అంటారు మా అత్తమ్మ. కొంచెం 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 అని అసలు ఒక్క ముక్క పెట్టనివ్వరు. చాలు 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 అనేస్తారు. మా అత్తమ్మ ఎప్పుడు పెట్టినా ఏది పెట్టించుకున్నా పాపం పిల్లలకి పెట్టాలి అనేసే చూస్తారండి. ఆవిడ అసలు ఒక్క ముక్క కూడా సరిగ్గా తినరు. ఇందులో గార్లిక్ నాన్ అయితే చాలా బాగా అనిపించింది. సూపర్ టేస్టీగా ఉంది. ఒట్టి నాన్ కంటే కూడా గార్లిక్ నాన్ బాగా అనిపించింది. ఎందుకంటే గార్లిక్తో పాటు కొత్తిమీర అవి కూడా యాడ్ చేశారు. ఫుడ్ అయితే బాగుంది. నేను ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ ట్రై చేయాలంటే చాలా భయపడతాను. బట్ ఇక్కడ చాలా బాగుందండి. మాకు అందరికీ నచ్చింది. బేసిక్గా చెప్పాలంటే నచ్చింది ఆ ఫుడ్. ఇక్కడ మా పాపను మా అత్తమ్మ అయితే తెగ కామెడీ చేస్తున్నారండి. ఎందుకంటే మా వడ్డించే ఆవిడికేమో తెలుగు రాదు, మా అత్తమ్మకేమో హిందీ రాదు. ఆమె పెట్టేటప్పుడు దాలో దాలో అంటున్నారు. దాలో ఏంటి నాని దాలో అనుకుంటూ వాళ్ళు నవ్వుకుంటున్నారు. నాకు ఫస్ట్ అర్థం కాలేదు. బేసిక్గా నాకు కూడా హిందీ రాదండి బాబోయ్. హిందీ కష్టపడి చదివి పాస్ అయ్యేదాన్ని. 10th క్లాస్ వరకు మార్క్స్ బొట్టిగా వచ్చాయి హిందీలో. మా హిందీ మాస్టర్ అయితే తిట్టకుండా తిట్టేవారు. ఈ హిందీ కామెడీ చూసుకునే నవ్వుతా ఉంది మా పాప. హిందీ మాట్లాడేటప్పుడు మా ఇంటే గనక పిచ్చి నవ్వులు అండి ఇంట్లో. మేము అందుకనే అప్పుడప్పుడు హిందీ ఇట్లా మాట్లాడుకుంటుంటే నవ్వు వస్తా. అలా నవ్వుకుంటూ ఏదో కామెడీ చేసుకుంటూ అలా ఆ పాప బర్త్డే హ్యాపీ బర్త్డేగా చేసేసామండి. హ్యాపీగా అయిపోయింది. మా వారు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఏది ఎప్పుడూ తినే ఐటెం కాదు, రెగ్యులర్ది ఎందుకు వెరైటీది పెడదామనేసి ఏదో ఒకటి కొత్తది పెడతారు. అది ఎలా ఉంటుందో అండి అని నేను అన్నా. ఏమవుదు, ఇట్లా బయటకు వచ్చినప్పుడు కొత్తదే ట్రై చేయాలని కొత్తది పెడతారు. అది రేట్ ఎక్కువ ఉన్నా కానీ అదే పెట్టేస్తారు ఆర్డర్. నాకేమో టెన్షను, అది ఎలా ఉంటుందో ఏమో, అనవసరంగా డబ్బులు వేస్ట్ అయిపోతాయి అని. ఆడవాళ్ళకి ఇంకెప్పుడు అదే ధ్యాస కదండి, డబ్బులు వేస్ట్ అయిపోతాయేమో, ఎలా ఉంటుందో ఫుడ్ అని. కానీ టేస్ట్ అయితే బాగుంది. ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయింది. సూపర్. అక్కడ సర్వ్ చేస్తున్న ఆవిడ కూడా చాలా బాగా అంటే నవ్వుతూ వడ్డించింది ఫుడ్ని. అట్లా బ్యారర్స్ కొంతమంది ఇసుక్కుంటూ అలా పెడతారు కదా, కాదండి ఇక్కడ చాలా నీట్గా పొలైట్గా పెట్టింది. ఎంత పద్ధతిగా ఉందో అంటూ మా అత్తమ్మకి ఒక డౌట్ వచ్చింది, పెద్ద డౌట్. ఆ అమ్మాయికి పెళ్ళయిందా అని అడుగుతున్నారు అనమాట. అది హిందీలో అడగాలి, ఆమెకేమో తెలుగు రాదు కదా. మా ఆయన మళ్ళీ అడిగి అత్తమ్మకి కన్ఫర్మ్ చేశారు. తింటూ మళ్ళీ డౌట్లు. మా ఆయన మళ్ళీ మా పాపని బర్త్డే పాప ఫుడ్ ఎలా ఉంది బాగుందా అంటే బాగుంది అని చెప్తుంటారు. అంటే ఆ పాపకు కూడా నచ్చింది. మా చిన్న పాపకి ఒక పట్టాన్ని ఏది నచ్చదండి. చాలా సుకుమారం, టేస్ట్ ఏది సరిగ్గా తినదు, కానీ నచ్చింది అంది. ఏంటో స్పెషల్ డిష్ అంటండో వచ్చేసింది. బయట బోర్డు మీద చూసారంట మా వారు, 2 days స్పెషల్ అని ఉందంట. పొట్లం బిర్యానీ అంట దీన్ని. నాకు ఆ పొట్లం బిర్యానీ అన్న పేరు విన్న వెంటనే అలా వైకుంఠపురం సినిమాలో పాట ఉంటుంది కదా, పొట్లం కట్టిన బిర్యానీకి అంటూ, అది గుర్తొచ్చేసింది. ఏంటండి ఇది అంటే అక్కడ బోర్డు మీద చూశాను, 2 days స్పెషల్ అని ఉంది, అందుకని ఆర్డర్ చేశాను అన్నారు. నేనైతే గమనించలేదు అక్కడ ఏది రాశారా అని. ఏముంది, మనకు జంగిల్ చూడగానే అసలు గ్రీనరీ అనుకుంటూ వచ్చేసాను. అది ఆర్టిఫిషియల్ అయినా న్యాచురల్గా ఉన్నట్లు ఫీల్ అయిపోయి వెళ్ళిపోతానండి ఎక్కడ గ్రీనరీగా మొక్కలు అలా కనిపిస్తే. నాకు అందుకని అది బాగా అనిపించింది. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను బాగుంది అని అంటున్నారా, జంగిల్ థీమ్ కాబట్టి నాకు నచ్చింది. పొట్లం బిర్యానీ అన్నారు కదా, ఎలా ఉంటుందా అనుకున్నా. నాకు నా ప్లేట్లో పెట్టాక అర్థమైంది, ఓహో ఆమ్లెట్ వేసి దానిపైన రైస్ వేసి ఇచ్చేసారు ఫ్రైడ్ రైస్ లాగా అని అనుకున్నా. మా పాప ఇది చూసి ఏంటమ్మా ఇది కూడా ఇంటికా ట్రై చేసేస్తావా అని అడిగింది. ఏముంది చేసేద్దాం అన్నాను. ఒకసారి ఎప్పుడో ట్రై చేస్తానులేండి, నేను చేసినప్పుడు మీకు కూడా వీడియో రెసిపీ పెడతానే ఒక వ్లాగ్లో. అవును అన్నట్టు అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, ఒకవేళ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎందుకంటే నేను చేసే ఈ కామెడీస్, చిన్న వ్లాగ్స్, అలాగే ఏదో తెలిసిన రెసిపీస్ ఇవన్నీ మీకు చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కొట్టండి. మా పిల్లలు మా అత్తమ్మ మీదే కాకుండా నా మీద కూడా కామెడీ చేస్తున్నారు. చేసుకుంటే చేసుకుని అనుకున్నా, ఎందుకంటే మనకు కూడా హిందీ రాదు కదా పెద్దగా.
రైతా వచ్చింది, రైతా కావాలా, బాగుంది అని అడుగుతుంటే ఏంటమ్మా రైతా కప్పు మొత్తం తీసేసుకుంటావా అంటున్నారు. తీసుకో బాగుంది అంటున్నాను. కావో అంటున్నాను అనమాట. నా మాటకి వాళ్ళు ఇంకా పడి నవ్వారండి. చెప్పాను కదా మనకు అసలుకే హిందీ రాదు అని. హైదరాబాద్లో ఏ షాప్కి వెళ్ళినా హిందీలోనే మాట్లాడాలి. ఫింగర్ బౌల్స్ ఇస్తే అమ్మ అది ఫింగర్ బౌల్ అమ్మా అంటున్నారు. ఏదో ఎప్పుడు హోటల్స్కి వెళ్ళకపోయినా అప్పుడప్పుడు వెళ్తాం కదా, నాకు తెలుసులేండి ఫింగర్ బౌల్ అని అన్నాను నేను. ఈ మధ్య కొన్ని రీల్స్ చూస్తున్నాం కదా, అందుకనేసి ఫింగర్ బౌల్ రీల్ చేస్తావా అని అడిగారు మా పిల్లలు. వద్దులే అమ్మ అంతా అయిపోయినాక రీల్ ఎందుకు అన్నాను. ఆ ఫింగర్ బౌల్స్ రీల్స్ ఇవన్నీ కానీ సరదాగా అయిపోయింది. రీల్లోకి వెళ్ళామనుకోండి మళ్ళీ యాక్ట్ చేసి ఇవన్నీ చెయ్యాలి. మా అత్తమ్మ అయితే చేసేస్తారు రీల్ అనుకుంటూ నవ్వుతున్నారు. అన్ని వేళలు అన్ని సాధ్యపడవండోయ్, అప్పుడప్పుడు కొన్ని చెయ్యాలి అంతే. ఈ గుహ చాలా బాగుంది ఇట్లాగా అనుకుంటూ ఉండగా, అవును ఈ గుహలు పెట్టారు, ఎప్పుడు భూకంపం వస్తే ఎలా ఉంటుందో అని చూపిస్తే మా ఆయన కెమెరా ఎట్లా ఊపేశారండి. ఊపినప్పుడు నవ్వు వచ్చింది. నిజంగా వర్షం పడినప్పుడు అది అడవిలో ఉంటే ఇట్లా కేవ్స్లోకే వెళ్ళి దాక్కుంటారు కదా వేడిగా. మాకు నిజంగానే అక్కడ ఏసీ కూడా రాలేదండి. పిల్లలు అమ్మ ఏసీ వేయలేదు అనుకుంటా కేవ్ అని అన్నారు. నిజమే కదా, హాట్గా ఉండాలి గుహ కాబట్టి అనుకున్నాము. ఫైనల్గా ఈ విధంగా మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేసేసామండి. ఈ సంవత్సరానికి సెలబ్రేషన్స్ అయిపోయినాయి అంతే. ఈ మంత్ అంతా ఏదో ఒక సెలబ్రేషన్, మా హస్బెండ్ పుట్టినరోజు, మా అత్తమ్మ పుట్టినరోజు, మా పాప పుట్టినరోజు, ఇలా వరుస పెట్టి అన్ని పుట్టినరోజులు. మళ్ళీ ఈ మంత్లోనే మా పెళ్లి రోజు కూడా వచ్చింది. అట్లా ఇవన్నీ సెలబ్రేషన్స్ సరదాగా అయిపోయినాయి అండి. ఫైనల్గా కొన్ని ఫొటోస్ దిగేసి అందరం కలిసి ఫ్యామిలీ పిక్స్ అలా అక్కడక్కడ కొన్ని చోట్ల బాగున్నాయి అనిపించిన ప్లేసెస్లో ఫొటోస్ దిగి ఇంకా రెస్టారెంట్ నుంచి బయలుదేరిపోయాము. బయట కూడా నీట్గా పెట్టారు అక్కడ కొన్ని పిక్స్ దిగటానికి అన్నట్లు. చూసారా లైన్ ఎంత బాగుందో. అంతా తిన్నాక థమ్స్అప్ తాగపోతే ఏదో లోటు ఉంటుంది కదా. నాకైతే నిమ్మకాయనే ఇష్టం అన్న. థమ్స్అప్ లై మనకి ఎక్కట్లా. నిమ్మకాయ ఫ్లేవర్లో ఉంటుంది. నిమ్మకాయ లిమ్కా బాగుంది కదా.